ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కమ్లెట్స్ అన్బాక్స్ అండ్ రివ్యూ. ఎలా ఉన్నారండి మీరందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో నేను గ్లో రోడ్ యాప్లో కొన్న ప్రోడక్ట్స్ మీకు చూపిపోతున్నానండి. సో ఇప్పుడు ఏవైతే నేను ప్రోడక్ట్స్ చూపిపోతున్నానో అవి నేను సేల్లో కొన్నానండి. గ్లో రోడ్లో ఒక 1 మంత్ బ్యాక్ ఒక సేల్ జరిగిందనమాట. దాని గురించి నేను ఒక వీడియో కూడా చేశాను ఈ సేల్ గురించి అండ్ ఎట్లా ఆర్డర్ పెట్టుకోవాలి అండ్ ఆ యాప్ ఏంటి అనేది నేను డీటెయిల్డ్గా ఒక వీడియో చేశాను. సో ఎవరైనా చూడకపోయి ఉంటే ఆ వీడియో చూడండి. గ్లో రోడ్ యాప్ అనేది అమెజాన్దే ఇంకో యాప్ అనమాట. సో సేల్ జరిగిందనమాట. 9 రూపీస్ సేల్, 29 రూపీస్ సేల్, 49 రూపీస్ సేల్, 99 రూపీస్ సేల్ అనేది ఒక సేల్ జరిగిందనమాట. అంటే ప్రతి సేల్కి ఒక్కొక్క టైమింగ్ అనేది ఉందన్నమాట. అంటే ఎవ్రీ డే ఒక్కొక్క టైమింగ్ అని ఉందన్నమాట. అంటే 9 రూపీస్ సేల్కి ఈ టైంకి వచ్చింది, 29 రూపీస్ సేల్ ఈ టైంకి వచ్చిందని డే లాంగ్లో అన్ని సేల్ వస్తూ ఉన్నాయన్నమాట. ఒక 1 వీక్ అట్లా నడిచింది ఆ సేల్. సో ఆ సేల్లో నేను కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను. 9 రూపీస్ సేల్లో 9 రూపీస్ ప్రోడక్ట్స్ తీసుకున్నాను, ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ 29 రూపీస్ ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ 49 రూపీస్ అండ్ కొన్ని 99 రూపీస్. సో ఆ ప్రోడక్ట్స్ నేను రిసీవ్ అయ్యాక నాకు నవ్వాలో ఎడవాలో అర్థం కాలేదు. అంటే మరీ ఇంత దారుణంగా ప్రోడక్ట్స్ పంపిస్తారో అనుకోలేదు. ఎందుకంటే నేను పెట్టిన వాటికి, ఆర్డర్ పెట్టిన వాటికి అండ్ నాకు రిసీవ్ అయిన వాటికి అసలుకి సంబంధమే లేదు. ఒక రకంగా చూసుకుంటే నా మనీ వేస్ట్ అయినట్టే. కానీ కొన్ని ప్రోడక్ట్స్ అయితే చాలా మంచిగా ఇచ్చారు. సో ఫస్ట్ అయితే ఈ వీడియోలో ఏమేం ప్రోడక్ట్స్ ఇంత దారుణంగా ఇచ్చారు, అసలు నేను ఏం ఆర్డర్ పెట్టాను, ఎంతకు ఆర్డర్ పెట్టాను అండ్ అవి ఎట్లా ఉన్నాయి, అసలు నాకు పిక్చర్లో చూపించింది ఏంటి ఆ సేల్లో అనేది నేను మీకు స్క్రీన్ షాట్ కూడా అటాచ్ చేసి చూపిస్తాను స్క్రీన్ మీద. ఓకే, సో యాక్చువల్గా ఈ వీడియో అయితే నేను ముందే చేయాలి, ఎందుకంటే ఈ ప్రోడక్ట్స్ చాలా ముందే వచ్చాయి. కానీ కొన్ని రీజన్స్ వల్ల నేను చేయలేకపోయాను. ఎందుకంటే నేను ఊరికి వెళ్ళి ఉండటం వల్ల అండ్ వచ్చాక గివ్ అవే రిలేటెడ్ వీడియోస్ చేయటం వల్ల నాకు టైం కుదరలేదు. సో అందుకని ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ చూపిస్తున్నాను. యాక్చువల్గా నేను ఇది ఊరికి వెళ్ళే ముందు ఆర్డర్ పెట్టానండి. సడన్గా ఊరికి వెళ్ళటం వల్ల ఈ ప్రోడక్ట్స్ ఏమో మా ఇక్కడ ఇంటికి వచ్చేసాయి అనమాట. సో నేను ఓపెన్ చేసి చూడలేను కాబట్టి ఈ ప్రోడక్ట్స్ ఇక్కడే ఉండిపోయాయి. అందుకని రిటర్న్ చేసే ఛాన్స్ లేకుండా పోయింది. ఎందుకంటే రిటర్న్ పీరియడ్ అయిపోయింది అనమాట. ఒకవేళ ఉండుంటే మాత్రం వాళ్ళకి మెయిల్ చేసి రిటర్న్ ఆప్షన్ ఉందన్నమాట. ఎందుకంటే నేను అట్లాగా ఒక ప్రోడక్ట్ రిటర్న్ చేశాను, వాళ్ళు రిటర్న్ తీసుకొని నాకు రీఫండ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఈ ప్రోడక్ట్స్ డెలివరీ అయినప్పుడు నేను ఇక్కడ లేను కాబట్టి నేను చూసుకోలేదు అసలు ప్రోడక్ట్స్ ఎలా వచ్చాయని. చూసుకున్న తర్వాత ఇంకా రిటర్న్ చేసే ఆప్షన్ లేదు. సో కామ్గా మనం ఉంచుకోవాల్సిందే అనమాట మనతోనే. సో ఆ ప్రోడక్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నేను ప్యాక్ ఆఫ్ 3 స్క్రంచీస్ పెట్టానండి. 9 రూపీస్ సేల్లో వచ్చిందన్నమాట. అంటే 9 రూపీస్కి ప్యాక్ ఆఫ్ 3 స్క్రంచీస్ అని మనకి షో అవుతూ ఉంది స్క్రీన్ మీద. సో వాటి బదులు వీళ్ళు ఏం పంపించారో తెలుసా, ఇది చూడండి, ఈ స్క్రంచీస్ అంట. ఈ పంపించారు నాకు. స్క్రంచీస్ నేను ఆర్డర్ పెడితే ఈ రబ్బర్ బ్యాండ్లు పంపించారు. ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. అంటే నేను ఆర్డర్ పెట్టిన దానికి నాకు రిసీవ్ అయిన దానికి సంబంధమే లేదనమాట. స్క్రంచీస్ అనేది అసలు టోటల్ డిఫరెంట్ ఉంటాయి. వీళ్ళు ఇట్లాంటి హెయిర్ బ్యాండ్స్ పంపించారు. ఇంకోటి కూడా నేను స్క్రంచీస్ ఆర్డర్ పెట్టానండి. బ్లాక్ కలర్లో ఈ షో అవుతున్నాయి అనమాట. అవి కూడా ప్యాక్ ఆఫ్ 3 అనే ఉన్నాయి నేను ఆర్డర్ పెట్టే టైంకి. దాని బదులు వాళ్ళు మాకు ఇది పంపించారు, ఈ స్క్రంచీ పంపించారు ఒక్కటి. అది కూడా కలర్ డిఫరెంట్ ఉంది. కాకపోతే దీని క్వాలిటీ అదంతా బాగుంది. కానీ అక్కడ ప్యాక్ ఆఫ్ 3 అని చూపించారు అండ్ ఇది వచ్చింది ఓన్లీ 1 స్క్రంచీ నాకు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి నేను క్లిప్స్ ఆర్డర్ పెట్టానండి. మీకు స్క్రీన్ మీద కనపడుతుంది అనుకుంటా, అది చూడండి ఎట్లా ఉన్నాయో కలర్స్ అదంతా. అసలుకి టోటల్గా డిఫరెంట్ ప్రోడక్ట్ నాకు పంపించారు. వాటి బదులు ఇది చూడండి, ఇవి పంపించారు. ఈ క్లిప్స్ పంపించారు 9 రూపీస్కి. ఇది చూడండి ఇట్లా ఉన్నాయి. ఇవి 9 రూపీస్కి నాకు పంపించారు. స్క్రీన్ మీద చూడండి యాక్చువల్గా ఎట్లాంటిది నేను ఆర్డర్ పెట్టానో చూసి. అసలుకి నాకు స్క్రీన్ మీద కనపడేది అండ్ ఈ ప్రోడక్ట్కి ఏమన్నా సంబంధం ఉందా? నెక్స్ట్ వచ్చేసి కూడా క్లిప్సే అండి. స్క్రీన్ మీద చూడండి ఎన్ని క్లిప్స్ చూపించారో అండ్ డిజైన్ చూడండి. అండ్ నాకు వీళ్ళు పంపించింది 9 రూపీస్కి ఈ క్లిప్స్. ఈ క్లిప్స్ పంపించారు 9 రూపీస్కి. ఇంత ప్యాకెట్లో వీళ్ళు ఈ క్లిప్ పెట్టి పంపించారు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది చూడండి,
నేను ఆర్డర్ పెట్టింది బొట్టు బిళ్ళలు అనమాట. స్టిక్కర్స్ ఆర్డర్ పెట్టాను. స్క్రీన్ మీద చూడండి ఎన్ని చూపించారు అండ్ డిజైన్ చూడండి, ఆ కలర్స్ చూడండి. అండ్ నాకు రిసీవ్ అయింది ఏంటో తెలుసా, ఇంకోండి ఈ బొట్టు బిళ్ళలు. అసలుకి స్క్రీన్ మీద కనపడే ప్రోడక్ట్కి ఈ ప్రోడక్ట్కి ఏమన్నా సంబంధం ఉందా? అసలుకి నేను ఈ సైజెస్ బొట్టు బిళ్ళలే పెట్టుకోను. మీకు కనపడుతుంది కదా నేను ఎంత సైజు పెట్టుకుంటానో. ఇది చూడండి ఎంత సైజు ఇచ్చారు. 9 రూపీస్కి వీళ్ళు ఈ ఇచ్చారు, నాకు ఈ స్టిక్కర్స్ ఇచ్చారు. పెట్టుకొని చూపిస్తా ఎట్లా ఉంటాను. చూడండి ఇలా ఉంటాను ఈ బొట్టు బిళ్ళ పెట్టుకుంటే. ఇంకా ఈ సైజ్ బొట్టు బిళ్ళలు పంపించారు. ఎలా ఉన్నాను కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను ఒక బ్లౌజ్ పెట్టానండి. అది స్క్రీన్ మీద మీకు కనపడుతుంది అనుకుంటా. అది వచ్చేసి స్ట్రెచబుల్ బ్లౌజ్ అని పెట్టారు. అండ్ వాటి స్లీవ్స్ చూడండి ఇక్కడ దాకా ఉంటాయి స్లీవ్స్. యాక్చువల్గా వాళ్ళు స్క్రీన్ మీద చూపించటం, కానీ నాకు వాళ్ళు ఏం పంపించారంటే చూడండి ఎంత దారుణమైనది పంపించారో చూడండి. ఈ బ్లౌజ్ పంపించారు, అది కూడా స్లీవ్లెస్. దాని స్లీవ్స్ ఇచ్చారు, అవి అసలుకి ఏం స్లీవ్స్ కూడా నాకు అర్థం కావట్లే. అసలుకి ఏం స్లీవ్స్ కూడా నాకు అర్థం కావట్లేదు. నాకు అసలుకి స్లీవ్లెస్లే నచ్చవు. అండ్ ఇది చూడండి ఈ స్లీవ్స్ కూడా ఎంత షార్ట్గా ఇచ్చారో చూడండి. అండ్ సరే వీటికి కనీసం ఏదైనా వేరే క్లాత్ తీసుకొని కుట్టించుకుందామన్నా ఇది చూడండి నాకు ఇది డ్యామేజ్ పీస్ పంపించారు. ఇది చూడండి సైడ్కి చినిగిపోయి ఉంది. ఇది చూడండి మొత్తం ఎలా చినిగిపోయి ఉందో. అండ్ ఈ టాజల్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ ఒక టాజల్ మిస్సింగ్, ఓన్లీ 2 టాజల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి ఉండాలి, ఇక్కడ మిస్సింగ్ ఉంది. అసలు ఎంత దారుణంగా పంపించారు ఈ బ్లౌజ్ పీస్ వీళ్ళు. అది వచ్చేసి స్ట్రెచబుల్ బ్లౌజ్ నేను ఆర్డర్ పెట్టింది. ఇది చూడండి ఇది స్ట్రెచబుల్ బ్లౌజ్ అంట. ఇది నాకు అసలుకి చూస్తే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇది చూడండి మొత్తం మట్టి కొట్టుకుపోయి ఉంది. మీకు స్క్రీన్ మీద కనపడుతుందో లేదో, ఇది చూడండి మొత్తం మట్టి కొట్టుకుపోయి ఉంది. మీకు స్క్రీన్ మీద మరి క్లియర్గా కనపడుతుందో లేదో, స్క్రీన్లో మొత్తం మట్టి మట్టి కొట్టుకుపోయి ఉంది. ఏదో సేల్ అన్నట్టు ఇచ్చేశారు. సో ఇది నాకు 29 రూపీస్ పడింది. ఇది అట్టర్ వేస్ట్, నాకు దేనికి పనికిరాదు. సో చూసారు కదండి నేను పెట్టిన ప్రోడక్ట్స్ ఎంత దారుణంగా వచ్చాయో గ్లోరోడ్ యాప్లో జరిగిన సేల్లో. సో ఇప్పుడు నేను మీకు ఏమేమి ప్రోడక్ట్స్ చాలా మంచిగా వచ్చాయనే చూపిస్తున్నాను. కొన్ని ప్రోడక్ట్స్ అయితే చాలా మంచిగా వచ్చాయండి, అంటే అంత లో ప్రైజెస్కి వాళ్ళు చాలా మంచి క్వాలిటీ పంపించారు. అండ్ ఈ ప్రోడక్ట్స్ చూశాక, అంటే ఈ దారుణాలు చూశాక, ఏవైతే ఈ క్లిప్స్ ఇవన్నీ చూపించాను కదా బ్లౌజ్ ఇవన్నీ, ఇవి చూశాక ఆ ప్రోడక్ట్స్ ఇంత మంచిగా వచ్చాయంటే అసలు నమ్మలేను. ఎందుకంటే నిజంగానే చాలా మంచి క్వాలిటీ ఇది అండ్ లో ప్రైజెస్కి నాకు పంపించారు, సేమ్ సేల్లో అనమాట. సో మోస్ట్లీ ఈ 9 రూపీస్ ప్రోడక్ట్ ఏదైతే సేల్లో ఉందో దాంట్లో ఇవన్నీ రాంగ్ ఐటమ్స్ అవన్నీ రావటం జరిగాయి. అండ్ వేరే ఏదైతే 29 రూపీస్ 49 రూపీస్ సేల్ అది ఎంత జరిగిందో వాటిలో ప్రోడక్ట్స్ ప్రాపర్గానే వచ్చాయి. 29 రూపీస్లో నాకు రాంగ్గా వచ్చింది ఈ బ్లౌజ్ ఒక్కటే. అండ్ మిగతా అవి ఏదైతే నేను 29 రూపీస్ సేల్లో పెట్టానో అవి బాగా వచ్చాయి. సో ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను, కాకపోతే ఈ వీడియోలో కాదండి నెక్స్ట్ వీడియోలో. ఎందుకంటే ఈ వీడియో నేను ఇంకా ల్యాగ్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే వీడియో చాలా ల్యాగ్ అయిపోయింది ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చూపిస్తే. సో దానిది నేను ఒక వేరే వీడియో చేస్తాను అండి, సెకండ్ పార్ట్. సో ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి చెప్పండి మీరు ఒకవేళ గ్లోరోడ్ యాప్లో ఈ సేల్లో ఒకవేళ కొన్ని ఉంటే మీకు ప్రోడక్ట్స్ ఎట్లా రిసీవ్ అయ్యాయి అనేది. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా ప్రీవియస్ వీడియోస్ కూడా తప్పకుండా వాచ్ చేయండి. నేను చాలా మంచి ఆఫర్స్ అండ్ సేల్స్ గురించి వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను.
అండ్ కొన్ని లిమిటెడ్ టైం ఆఫర్స్ ఏదైనా ఉంటే అవి నా కమ్యూనిటీ పోస్ట్ త్రూ నేను షేర్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఎవ్రీడే నేను నా కమ్యూనిటీ పోస్ట్లో లో ప్రైస్ ప్రోడక్ట్స్ లింక్స్తో పాటు నేను ప్రొవైడ్ చేస్తాను. చాలా లో ప్రైజెస్ ప్రోడక్ట్స్ నేను పెడతాను అనమాట. డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి, మీషో కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, వేరే సైట్స్ నుంచి కానీ నేను ఎక్కడైనా ప్రోడక్ట్స్ లో ప్రైజెస్ కనపడితే వాటి లింక్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. చాలా లో ప్రైజెస్వి, అవి తప్పకుండా నా కమ్యూనిటీ పోస్ట్ చెక్ చేయండి. అండ్ ఎవరైనా నా ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు మంచి ఆఫర్స్ అండ్ సేల్స్ గురించి ఈ ఛానల్లో ఇన్ఫర్మేషన్ దొరికిద్ది. సో మళ్ళీ కలుస్తాయండి వేరే వీడియోలో. టిల్ దెన్ బై.